పాంప్లెట్స్ ఉన్నాయి, చూశారు కదా మీరందరూ కూడా. ఈ పాంప్లెట్స్ ఉద్దేశం ఏంటంటే మనకి జిఎస్టీ అంటే ఏంటమ్మా? వెరీ గుడ్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. గతంలో మనకి ఏంటంటే మీరు చరిత్ర చదువుకున్నారా? హిస్టరీ 10th క్లాస్ వాళ్ళు హిస్టరీ చదువుకుంటే చరిత్రలో పన్నులు ఉండేవి. విజయ పన్ను అని, తర్వాత రకరకాల పన్నులు ఉండేవి. తర్వాత జంతువులు పెంచుకుంటే పన్నులు, తర్వాత ఎట్టుకులు పెంచుకుంటే పన్నులు, అలా ఒక విధంగా పన్నులు ఉండే. పన్నులు ఇచ్చేవాళ్ళు రాజు. ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఆ రాజ్యంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలకి ఖర్చు చేసి ఆ రాజ్యాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు. అలాగే ప్రస్తుతం మనకి ఈ జిఎస్టీ అనేటువంటిది విధించి దాని రూపంలో ప్రతి వస్తువు మీదుగా 18% ట్యాక్స్ ఉండేది. దాన్ని తగ్గించి 5%కే ఇచ్చారు. 18 5 పోతే ఎంత ఉంటుందమ్మా? 12 13% మనకి లాభం చేకూరుతుంది. కాబట్టి మీరు చదువుకునే బుక్స్ మీద కానీ, అదే మన ఇంటి దగ్గర ఉంటారు కదా తాతమ్మలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళకి మందులు కొనుక్కుంటారు. ప్రతిరోజు వాళ్ళకి మందులు కావాలి. షుగర్ అని, బీపీ అని, ఏదో రకరకాల జబ్బులు ఉంటాయి. ఆ మందుల మీద అన్ని వస్తువుల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. ట్యాక్స్ తగ్గించడం వల్ల మనకు 13% లాభం చేకూరుతుంది కదా. ఆ లాభం చేకూర్చిన డబ్బులు ఇంకొక రూపంలో మనం ఖర్చులకు ఉపయోగించుకుంటాం. కానీ గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ ట్యాక్స్ రూపంలో తగ్గించినటువంటి విషయాల్ని ప్రజలందరికీ అన్ని ప్రాంతాల్లో, స్కూళ్ళల్లో, ఆఫీసుల్లో ప్రజల యొక్క అందరికీ తెలియపరచమని గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈ రోజు మీ అందరూ కూడా పాంప్లెట్స్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరికీ అవేర్నెస్, అవగాహన కల్పించమని గవర్నమెంట్ నిర్ణయించినందువల్ల మేము మీ గ్రామానికి వచ్చి మీ స్కూల్లో ఈ కార్యక్రమం చేపట్టాం. వీటికి కూడా చాలా ముఖ్యం కాబట్టి మెయిన్గా మన ఈ హై స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, మన వచ్చినటువంటి హెచ్ఎంలకి, ఆ పీడీలకి, విద్యార్థులకు నా నమస్కారం. ఈరోజు ఆ పోటీల్లో భాగంగా వాలీబాల్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. రెండోది మనకి జిఎస్టీ గురించి మనం అందరం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. కాబట్టి జిఎస్టీకి సంబంధించి సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, దీనిలో భాగంగా గత 3 వారాల నుంచి అనేక యాక్టివిటీస్ లో మనందరూ కూడా ఉద్యోగస్తులు, ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు చైర్మన్ గా స్పోర్ట్స్ కి సంబంధించిన ఈవెంట్స్ చేయించమన్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మేము మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంబంధించి ప్రతి వస్తువు మీద జిఎస్టీ 18% ఉండేది, అవిటిని కూడా తగ్గించి మనకి గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని కలిగించింది. కాబట్టి దాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. మనం గతంలో పాత విధానంలో జిఎస్టీ ఎట్లా ఉంది, కొత్త విధానంలో జిఎస్టీ ఎలా ఉంది, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడిగి కొత్త జిఎస్టీ ప్రకారం మాకు కావలసినటువంటి సరుకులు కానీ, మనకు కావలసినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనం కొనుక్కోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ జిఎస్టీ వల్ల ఉపయోగం కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుచున్నాను. మరొకసారి ఇచ్చేసినటువంటి స్టాఫ్ కి, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండి.